ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడిగితే ఇచ్చిన ప్రజలు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా దోచేశారో చూశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి, మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవడానికి ఒక్క ఛాన్స్ తీసుకోండి అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పెందుర్తి, అంబేద్కర్, కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయవేరి సభల్లో పవన్ ప్రసంగించారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువత మార్పు కోరుకుంటే తప్ప ఏదీ జరగదన్నారు. రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి బానిసైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని గంజాయి రవాణాలో తొలి స్థానంలో పెట్టారని మండిపడ్డారు. పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయని, ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, ఉద్యోగుల తాలూకా గ్రాట్యుటీ ఫండ్ దోచేశారని ఆరోపించారు. ఇన్ని చేసి మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తే గెట్ లాస్ట్ జగన్ అనాలని, చెత్త పన్నేసిన ప్రభుత్వాన్ని చెత్తలో పడేయాలని పవన్ పిలుపునిచ్చారు. 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న, మా ఆస్తులు దోచేశారన్నా. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు గాని, ఇన్ని వేల మంది పంచగ్రామాలకి కుదరదు గాని, సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని సిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మార్చుదాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ ని గద్దెదించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తానే ముందుండి తాడి గ్రామాన్ని క్షేమంగా మరో ప్రాంతానికి తరలిస్తామని పవన్ హామీ ఇచ్చారు. మీకు కూడా నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి భావజాలాన్ని పంచుకుంటా ఉన్నాను. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా, వేళ్లు కాళ్లే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అభివృద్ధి పదంలో మన తాడి గ్రామం ఒకవైపు SEZలు అభివృద్ధి ఉపాధి అవకాశాలతో పాటు, తాడి గ్రామం కాలుష్యం కోరలో చిక్కుకుపోయి నలిగిపోయి ఉన్న తాడి గ్రామం తరలించమని వేడుకుంటుంటే, ఇదే వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, ఇంతకాలంలో చేస్తామని చెప్పి ఈ రోజు వరకు తాడి గ్రామాన్ని తరలించలేదు. ఈ రోజున నేను తాడి గ్రామస్తులకు మాటిస్తున్నాను సభ మీద, మిమ్మల్ని తరలించే బాధ్యత, మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ, నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తాం.